నూతనంగా ఏర్పాటైన ఇస్నాపూర్ బల్దియా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినట్లయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి సాధ్యమని ఇస్నాపూర్ మాజీ సర్పంచ్, తాజా మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీశైలం అన్నారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపల్ 12వ వార్డు అభ్యర్థిగా తాను, 14వ వార్డు అభ్యర్థిగా తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణితో పాటు 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఇస్నాపూర్ గ్రామ ప్రజలు రాష్ట్రంలోని అధిక మెజారిటీ సుమారు 4,000 ఓట్లతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. ఇస్నాపూర్, పాసమైలారం, చిట్కూల్, రుద్రారం, లగ్డారం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించినా అభివృద్ధి సాగలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడం వల్ల సుమారు 45 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధి దిశగా పరిగెడుతుందని అన్నారు. తనతో పాటు మిగతా వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని అధిష్టానం ఆదేశిస్తే మున్సిపల్ చైర్మన్ గా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 12, 14 వార్డుల్లో రోడ్లు సరిగా లేవని, నీటి సమస్య విపరీతంగా ఉందని, ఆ వార్డులో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో పరిశీలించి సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతామన్నారు. ఓటర్లు 1కి 2 సార్లు ఆలోచించి తమకు అవకాశం కల్పిస్తే ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తానని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ తరఫున 12వ వార్డుగా గడ్డం శ్రీశైలం 12వ వార్డులో నామినేషన్ వేయడం జరిగింది. అలాగే 14వ వార్డు మరి తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి గారు కూడా మరి నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి ఈరోజు ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీగా ఏర్పడ్డది. మరి ఈరోజు ఎన్నో సమస్యలు, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని తెలంగాణలోనే రికార్డు మెజార్టీగా గెలిపించడం జరిగింది. మమ్మల్ని 10 ఏళ్ల పరిపాలన కూడా మేము అధికారంలో మమ్మల్ని మా విలేజ్ వరకు కాంగ్రెస్గా ఆదరించి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రజలందరి నుండి నడిపించారు. ఆ ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసే అవకాశం దొరకల. ఎందుకంటే పేదలకు ఎక్కడ కూడా అక్కడ న్యాయం జరగలేదు. ఎంతో శ్రమపడ్డాం, అభివృద్ధి కుంటుపడ్డది. మరి అన్ని రకాలుగా కూడా ఆ రోజు మరి వెనుకబడ్డది ఏదో నెట్టుకొని వచ్చాం. మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మరి ఇంకా 3 సంవత్సరాలు కూడా అవకాశం ఉన్నది. పేద ప్రజలకు ఎన్నో స్కీమ్స్, ఆల్రెడీ 4 స్కీమ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, అవన్నీ కూడా నడుస్తున్నాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ రేపు వచ్చేది రేషన్ కార్డు, మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు, 4,000 పింఛను, మరి మహిళలకు 2,500, మరి కొన్ని సంక్షేమ పథకాలు మరి ఎన్నో గవర్నమెంటు ఈ 3 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఇవ్వడానికి మరి గవర్నమెంటు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. మనందరికీ తెలుసు ఇవాళ గవర్నమెంటు మరి గత ప్రభుత్వము ఎన్నో లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆర్థిక క్షోభం ఉన్నా కానీ మరి ఇలా గవర్నమెంట్ నెట్టుకొస్తుందంటే మరి అది రేవంత్ రెడ్డి గారి చాకచక్యం. కాబట్టి ప్రజలందరూ గమనించి, ఎప్పుడే కానీ నేను గతంలో బీఆర్ఎస్లో కూడా 10 సంవత్సరాలు పనిచేసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పనిచేశాను. పేదలకు సంక్షేమ పథకాలు అందినాయంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరి ఈ తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్లో పేదలకు ఎక్కడ కూడా న్యాయం జరగాలి. మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించాలి, ఎవరి మాటలు నమ్మొద్దు. మరి మీరు మంచి అవకాశం ఇప్పుడు మాకు ఇచ్చినట్టయితే మున్సిపల్ చైర్పర్సన్గా మమ్మల్ని ఆదరించి అభిమానించి మా గ్రామంలో 11 సీట్లు గట్టిగా మరి మమ్మల్ని గెలిపించినట్టయితే మరి ఇవాళ ఇస్నాపురం కాంగ్రెస్ చైర్మన్గా ఉంటే మరి ఇవాళ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు వంతాయి. కాబట్టి ప్రజలు నమ్మాలి, మమ్మల్ని ఆదరించాలి, అభిమానించాలి. మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు